లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 27. నిత్యమైన పౌరసత్వము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ శరీరంలో నున్నంత వరకు అనేక జబ్బులు, అంగవైకల్యాలు సంభవిస్తాయి. కొందరు మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు కనిపించుచున్నది. దేవుని చేత తయారు చేయబడిన ఈ దేహము పాపపు స్వభావాన్ని సంతరించుకున్నది. దేవుని పరిశుద్ధత లేనప్పుడు మనము దిగంబరులము. ఎలాగో ఒకలాగున మనమింకా తిన్నగానున్నాము. మన మనసు దేవుని వాక్యమును ధ్యానించినట్లయితే, మన మనస్సాక్షిని దేవుని వాక్యంతో నింపుకొనున్నట్లయితే మనము పరలోక మనసును కలిగియుండుట సులభమవుతుంది. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరచెను అని బైబిలులో వ్రాయబడి ఉన్నది. ఆయన తన వాక్యమును పంపినప్పుడు మనము చైతన్యవంతులం అవుతాము. నిలిచిపోయామని భావించుకునేవారు దయచేసి దీనిని జ్ఞాపకం ఉంచుకొనండి. దేవుని వాక్యము మనకు వచ్చినప్పుడు అది మనలను మన దిగంబరత్వము నుండి, మందకొడితనము నుండి, రోగము నుండి, ప్రతి విధమైన అప్రయోజకత్వము నుండి విడిపిస్తుంది. నిత్యరాజ్య పౌరసత్వము కొరకు ప్రభువు మనలను కొన్నాడు. నిత్యత్వము మన కొరకు దేనిని ఉంచియున్నదో మనకు తెలియదు. అది అప్రయోజన స్థలము కాదు, కానీ సమృద్ధితో నిండిన స్థలము. అక్కడ ఏడ్పును, దుఃఖమును, బాధయు ఉండవు. పరలోకము అనునది మహిమాన్వితుల స్తుతుల మధ్య ఆసీనుడైన యేసును కలిగిన అద్భుత ప్రదేశము. అది సిద్ధపడిన వారి కొరకై సిద్ధపరచబడిన స్థలము. ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించుటతో పరలోకమును మన చుట్టూ కలిగి ఉంటాము. ఒక పెద్ద పరిపూర్ణుడు అని అందరూ నన్ను విమర్శించుదురు. దేవుని దృష్టికి నిర్మలుడునుగా ఉండాలని నేను కోరుదును. నేను దేవుని ఎదుట పరిపూర్ణుడిగా లేనే అని దుఃఖపడుచున్నాను. మనుషుల పొగడ్తలకు పొంగిపోకూడదు. యేసు శిష్యులైన పేతురు, పౌలు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ వలె ఉండగలుగుచున్నామా? లేదు. మనము ఆత్మీయ మరుగుజ్జుల వలె ఉన్నాము. పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకి లోకానికి వచ్చి తన ప్రశస్త రక్తమును చిందించి మనకు రక్షణనిచ్చిన యేసు కొరకు మనమెంత తక్కువ చేయగలుగుతున్నాము? ఎన్. దానియేలు గారు.